కర్నూలు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో నివసించే రమేష్కు 2023లో జరిగిన సంఘటన ఇది. అతని బెస్ట్ ఫ్రెండ్ పేరు అస్లం. తన చెల్లెలు పెళ్లికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలుంది. ఇక ఆ రోజంతా కూడా ఇంకా ఇద్దరు పెళ్లి పత్రికలు పంచడంలో చాలా బిజీగా ఉన్నారు. సమయం కూడా ఎలా గడిచిందో వారికి తెలియదు. అలా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఎవరెవరికి ఆ పత్రికలు ఇవ్వాలో అందరికీ ఇస్తూ వచ్చారు. ఇక అప్పటికే దాదాపుగా రాత్రి 8 గంటలు దాటిద్ది. రే రమేష్, మన అన్నయ్య వదినకు కార్డు ఇవ్వటం మర్చిపోయాంరా అని అస్లాం కొంచెం ఆందోళనగా చెప్పాడు. అయితే ఏమైంది లేరా, రేపు ఎలాగో వెళ్తాం కదా, మనం రేపు ఇచ్చేద్దామని చెప్పి రమేష్ చెప్పాడు. లేదురా, రేపు చాలా పనులున్నాయి, మళ్ళీ అప్పుడు బిజీలో పడి మర్చిపోతాం, ఈరోజే వెళ్ళి రావాలి అని చెప్పాడు. వాళ్ళ ఊరు దూరమైనా సరే అస్లాం వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టాడు. ఇక వాళ్ళ ఊరు అనేది ఎక్కడుంది అంటే తెలంగాణలోని ఓ కుగ్రామం. అక్కడికి వెళ్ళటానికి దాదాపుగా 2 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే మొదటిసారి వాళ్ళు అక్కడికి వెళ్ళటంతో రూట్ అనేది సరిగ్గా తెలీదు. వెంటనే కుర్రవాళ్ళు ఏం చేశారంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని బయలుదేరారు. ఆ రోడ్డు మీద కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అస్లాం అప్పుడే స్టార్టింగ్ పాయింట్ అయితే చూపించాడు. రమేష్ ఒక్కసారిగా దాన్ని చూడగానే కొంచెం భయపడ్డట్టుగా అనిపించింది. ఎందుకంటే ముందున్న దారి పూర్తిగా అడవితో కప్పబడి ఉంది. 2 వైపులా కూడా దట్టమైన చెట్లు, మొత్తం చీకటి, అసలెక్కడా వెలుగనేది కూడా కనిపించలేదు. రే అస్లం, ఈ దారి చాలా భయంకరంగా ఉందిరా, దయచేసి నా మాట విను, ఇప్పుడొద్దు, రేపు ఉదయాన్నే వెళ్దామని చెప్పి రమేష్ సందేహంతో అన్నాడు. ఇక అప్పుడే వారు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలోనే వాళ్ళను దాటుకుని ఒక భార్యాభర్త బైక్ మీద వచ్చి ముందుకొచ్చి ఆగారు. వాళ్ళ ముఖాలపైన కూడా అదే సందేహం కనిపిస్తుంది. వారిని చూసి, అన్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ వ్యక్తి అయితే వీళ్ళని అడిగాడు. మేము వెళ్ళాల్సిన గ్రామం యొక్క పేరైతే చెప్పాం. అస్లాం ఆ విధంగా చెప్పేసరికి ఆ గ్రామం పేరు వినగానే ఆ దంపతుల ముఖాలు కూడా కొంచెం మారిపోయాయి. ఎందుకంటే వారికి కూడా ఏదో ఆందోళనగా అనిపించింది. ఓ, ఆ దారిలో వెళ్తారా, సరే అయితే మా ఊరు కూడా ఆ మార్గానికి మధ్యలోనే ఉంది, మేము ముందు వెళ్తూ ఉంటాం, మీరైతే మా వెనకే వచ్చేయండి, ఇద్దరికి కూడా బాగానే ఉంటుంది అని చెప్పారు. కానీ జాగ్రత్తగా రండి, ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే ఆగొద్దు, మా ఊరు వచ్చాక మేము మీకు దారి చెప్తాం అలా హెచ్చరించారు. వారు మాట్లాడే మాటలు వింటుంటే వారి మాటల్లో ఏదో రహస్యం, ఏదో భయాన్ని దాచిపెట్టినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆలోచన కూడా లేకుండా వారు ముందుగా వెళ్తుంటే వారి వెనకాలే వీరు కూడా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక అడవి దారిలోకి ప్రవేశించగానే వాతావరణం అనేది పూర్తిగా మారిపోయింది. చుట్టూ గాఢమైన చీకటి, పైకి చూస్తే చెట్ల యొక్క కొమ్మలు ఆకాశం మొత్తాన్ని పూర్తిగా కప్పేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే మార్గం మొత్తాన్ని కవర్ చేస్తున్నాయి. కనీసం ఎక్కడా వెలుగనేదే లేదు, చంద్రుడు కూడా సరిగ్గా కనపడటం లేదు. ఇక ఆ రోడ్డు కూడా ఎలా ఉంది అంటే మొత్తం గుంతలతో కూడిన రోడ్డు. దాని మీద వెళ్తుంటే బైక్ మొత్తానికి వణికిపోతుంది, అంటే ఇలా షేక్ అవుతూ ఉంది. వాళ్ళకున్న ఏకైక వెలుగు ఏదైనా ఉంది అంటే ఎదురుగా వెళ్తున్న వాళ్ళ బైక్, అలాగే వీళ్ళ బైక్, ఆ లైటింగ్ తప్ప అక్కడ ఇంకా వేరే లైటింగ్ అనే ఆప్షన్ కూడా లేదు. ఇంకా మార్గం ఎలా ఉంది అంటే కనీసం ఆ మార్గంలో ఒక్క వెహికల్ కూడా ఎదురుగా కానీ వెనుక నుండి కానీ రావటం లేదు. మార్గం మొత్తం చాలా నిర్మానుష్యంగా ఉంది. రమేష్, నువ్వు వద్దంటే ఏదో అనుకున్నాను, కానీ ఈ దారి నిజంగానే చాలా భయంకరంగా ఉంది అని వెనుక నుండి అస్లాం చాలా మెల్లగా చెప్పాడు. అవునరా, కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కదా, ఆల్రెడీ సగం వరకు వచ్చేసాం, ఆ ముందు వెళ్ళే దంపతుల వెనకే వెళ్దాం అని రమేష్ ధైర్యం చెప్పాడు. ఇక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంతవరకు వారి ముందు వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు దంపతులు కూడా ఒక్కసారిగా ఆగారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఊరు వచ్చేసిద్ది. అన్నా, ఇక్కడి నుండి మా ఊరు వచ్చేసిద్ది, మేం వెళ్ళిపోతాం, మీరు మాత్రం ఇక్కడి నుండి ఒంటరిగానే వెళ్ళాలి, దారిలో చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ముఖ్యమైన విషయం, ఒకవేళ మార్గంలో ఎవరైనా కనిపిస్తే మాట్లాడొద్దు, ఆగొద్దు, సరిగ్గా చూసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి వెంటనే వాళ్ళైతే ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రమేష్ మరియు అస్లాం
ఇద్దరూ ఒంటరిగా మిగిలిపోయారు. ఆ చీకటిని ఛేదించుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళటం మొదలుపెట్టారు. కొద్ది దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆ మార్గానికి కుడివైపున ఒక శ్మశానం కనిపించింది. పాత శిలలు, కూలిపోయినటువంటి గోడలు, గట్టిపోయినటువంటి మట్టి మేటలు. ఇక రమేష్కి దాన్ని చూడగానే చాలా భయం వేసింది. రే అస్లాం, చూస్తుంటే ఇది ఒక శ్మశానంలా కనిపిస్తుందిరా అని రమేష్ చెప్పాడు చాలా నెమ్మదిగా. అవునరా, భయపడుకో, మనకేం కాదు. ఆంజనేయ స్వామి నామం చెప్పుకుంటూ నువ్వెళ్ళు, అల్లా నామం చెప్పుకుంటూ నేను కూడా ఉంటాను అని అస్లాం ధైర్యం చెప్పాడు. ఇక వారు నేరుగా ఆ మార్గాన్ని దాటి ముందుకు వెళ్ళారు. ఆ శ్మశానాన్ని దాటి వెళ్ళిపోయారు. ఇక అప్పుడే హఠాత్తుగా ఒక 4 రోడ్ల కూడలి వచ్చింది. అక్కడ పూర్తిగా నిర్జనంగా అనిపిస్తుంది. అంతవరకు వారు వెళ్తున్న మార్గంలో అక్కడక్కడ కుక్కలు అరవటం లేదా నక్కల ఊరలు వినిపించడం, మరికొన్నిసార్లు కీచురాల శబ్దాలు వినిపించడం, ఇలాంటివన్నీ కూడా జరిగేవి. కానీ ఎప్పుడైతే వారు ఆ కూడలి దగ్గరకు వచ్చారో మొత్తం నిశ్శబ్దం. ఒక్క శబ్దం కూడా వినపట్టలేదు. ఇక వారు మెల్లగా ఆ ప్రదేశాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇద్దరిలో కూడా భయమైతే ఉంది, కానీ బయటపట్టడం లేదు. ఇక హఠాత్తుగా ఆ మార్గాన్ని దాటిన మరుక్షణమే ఒక్కసారిగా మల్లెపూల వాసన గుబాలించింది. అది కూడా ఎలా అంటే ఆ వాసన మొత్తం గాలిలో వ్యాపిస్తుంది. చాలా తీవ్రంగా ఉంది, కానీ మంచి సువాసన. ఇక వారిద్దరూ కూడా బైక్పై వెళ్తూనే అటు ఇటు చూస్తున్నారు. అంటే ఎక్కడైనా మల్లె తోట కనిపిస్తుందేమో అని. కానీ ఎక్కడా కనిపించలేదు. మరి ఇలాంటి సమయంలో రాత్రివేళ ఇంత వాసన ఎక్కడి నుండి వస్తుంది? రమేష్, ఈ వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలుసా అని అస్లాం కొంచెం భయపడుతున్నట్టుగా సందేహంతో అడిగాడు. నాకు తెలియదు యార్, కానీ ఎక్కడో పూల తోటలు ఉండే ఉంటాయి. కానీ ఈ చీకట్లో ఆ పొలాలు కానీ ఆ తోటలు కానీ ఎక్కడున్నాయో మనకు ఎలా తెలుస్తుంది? సరే, ఇదంతా కాదు కానీ బైక్ స్పీడ్ పెంచు అని చెప్పాడు. ఇక అదే టైంలో వాళ్లకు హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. ఎలా అంటే వారి బైక్ చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ వెనుక నుండి ఎవరో వారిని అనుసరిస్తున్నట్టుగా అడుగుల శబ్దమైతే వస్తుంది. గజ్జల శబ్దం కూడా గల్ 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 అంటూ వస్తుంది. మెల్లమెల్లగా వస్తుంది, కానీ వారికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. వీళ్ళ బైక్ అయితే చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వారు అప్పటికే భయపడి ఉన్నారు కాబట్టి. ఇక రమేష్ బైక్ నడుపుతూనే వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ తనకు ఎవ్వరూ కనిపించలేదు. బైక్ లైట్ యొక్క లైటింగ్లో కూడా ఎవ్వరూ లేరు. అడుగుల శబ్దం మాత్రం ఆగటం లేదు. ఇంకా వారి వెనుక నుండి వస్తూనే ఉంది. అస్లాం, మన వెనుక నుండి ఎవరో వస్తున్న శబ్దం ఏదైనా వినిపిస్తుందా నీకు అని రమేష్ కొంచెం భయంతో అడిగాడు. అవునరా, నాకు కూడా వినిపిస్తుంది, కానీ తిరిగి చూస్తే ఎవరూ కనపట్టలేదు. ఓ పని చెయ్యి, బైక్ కొంచెం స్పీడ్ పెంచు అని అస్లాం భయపడుతూ కాస్త తొందర పెట్టాడు. సరిగ్గా కొద్ది దూరం వెళ్ళాక వారు ఆ మార్గం మొత్తాన్ని కూడా దాటుకుని హఠాత్తుగా ఒక రైల్వే బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. ఆ బ్రిడ్జ్ వారికి కనిపించింది. అక్కడ వాళ్లకు అత్యంత భయానకమైన దృశ్యం ఎదురైంది. అదేంటో తెలుసా? ఆ రైల్వే బ్రిడ్జ్ మీద కూర్చొని తెల్లని చీర కట్టుకుని కాళ్ళ వరకు వెంట్రుకలు విరబోసుకొని వెనక్కి తిరిగి కూర్చున్న ఒక స్త్రీ కనిపించింది. చంద్రకాంతిలో తన రూపం మొత్తం మెరిసిపోతున్నట్టుగా ఉంది. రే రమేష్, అది చూసావా నువ్వు అని అస్లాం వణుకుతున్న గొంతుతో అడిగాడు. చూసాన్రా, కనిపిస్తుంది. అది మనిషేనా? ఒకవేళ మనిషి అయితే ఇంత రాత్రిపూట అక్కడెందుకు కూర్చొనుంది? రమేష్ గొంతు ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఇక వారు అలా చూస్తూ భయపడుతూ ఉండగానే అంతవరకు అక్కడే కూర్చున్న ఆకారం ఒక్కసారిగా నెమ్మదిగా లేచి నిల్చుంది. ఆ తరువాత నేరుగా వాళ్ళ వైపే తిరిగింది. తన ముఖం రమేష్ జీవితంలో అత్యంత భయానకమైన దృశ్యంగా మారిపోయింది. ఎందుకంటే తన కళ్ళు ఎర్రగా నిప్పురవ్వల్లా మెరుస్తున్నాయి. ముఖమంతా కూడా తెల్లగా పిండి కొట్టుకుపోయినట్టుగా ఉంది. భగవంతుడా, అది మనిషి కాదురా, ఖచ్చితంగా మనిషి కాదు అని వెనుక నుండి అస్లాం గొనుగుతూ అతని భుజం పైన చెయ్యి వేసి చెప్తున్నాడు. ఇక వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉండగానే ఆ ఆకారం బ్రిడ్జ్ నుండి క్రిందకు దూకి వాళ్ళ వైపుగా నడుచుకుంటూ వచ్చేస్తుంది. కానీ ఆ నడకలో కూడా ఏదో వింత దాగి ఉంది.
ఒక అడుగు ఎక్కడ వేస్తే ఇంకో అడుగు ఇంకొక దగ్గర వేస్తుంది. ఎలా అంటే ఒక్క మీటర్ దూరాన్ని కూడా ఒక్క అడుగుతోనే దాటుకుంటూ వచ్చేస్తున్నట్టుగా ఉంది. చాలా పెద్ద పెద్ద అడుగులు. రే రమేష్, బైక్ స్పీడ్ పెంచు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అస్లాం భయంతో వణుకుతూ చెప్పాడు. ఇక వెంటనే రమేష్ యాక్సిలేటర్ గట్టిగా లాగాడు. బైక్ స్పీడ్ పెరగలేదు, మరింత బలంగా ప్రయత్నించాడు. కానీ అస్సలు బైక్ అయితే స్పీడ్ అందుకోవటం లేదు. ఎంత ప్రయత్నించినా తన వల్ల కావటం లేదు. ఎందుకో బైక్ చాలా నెమ్మదిగా అయిపోయింది. ఆ ఆకారం అప్పుడే వాళ్లకు మరింత దగ్గరగా వచ్చేసింది. ఇక అప్పుడు జరిగింది అసలైన విషయం. అదేంటంటే ఆ ఆకారం రోడ్డుకి అడ్డంగా నిలిచి వాళ్ళ దారిని ఇలా అడ్డుకుంది. మొత్తాన్ని అడ్డేసిద్ది. దాని కళ్ళ నుండి ఎర్రటి వెలుగు వస్తుంది. ముఖం పైన కూడా ఒక భయంకరమైన నవ్వు. రమేష్ బైక్ ఆగిపోతుంది అని వెనుక నుండి అస్లాం భయంతో అరిచాడు. నిజంగానే బైక్ అప్పటికి నెమ్మదిగా ఆగిపోతుంది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాం కదా. వారు ఆ భయానకమైన ఆకారానికి దాదాపుగా ముందున్నారు. అది వారి ముందే కనిపిస్తుంది. రోడ్డు మొత్తాన్ని అడ్డేస్తుంది. అంటే వారిని అక్కడి నుండి వెళ్లకుండా చేయటానికి ప్రయత్నిస్తుంది. బైక్ అప్పటికి పూర్తిగా ఆగిపోయింది. ఆ అసహ్యకరమైనటువంటి ఆకారం మరింత దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఎలా అంటే వారికి తప్పించుకోవటానికి కూడా మార్గం లేకపోయింది. ఎందుకంటే రోడ్డు మొత్తాన్ని 2 చేతులతో ఆపేసి వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. రే అస్లాం, మన పని అయిపోయిందిరా, మనం చనిపోయాంరా అని రమేష్ గొనుగుతూ వణుకుతూ చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ. ఫ్యాంటులు తడిసిపోయాయనే చెప్పొచ్చు. ఇక అదే క్షణంలో రమేష్కి తన మెడలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి రక్ష ఒకటి గుర్తొచ్చింది. ఇక వెంటనే అది గుర్తొచ్చిన మరుక్షణమే గట్టిగా పట్టుకుని జై ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పించడం మొదలుపెట్టాడు. అద్భుతంగా ఆంజనేయ స్వామి వారి నామం ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పడంతోనే ఆకారం కొంచెం వెనక్కి జరిగినట్టుగా అనిపించింది. రే అస్లాం, నువ్వు కూడా చెప్పరా, అల్లా అయినా ప్రార్థన చెయ్యి అని రమేష్ గట్టిగా చెప్తున్నాడు. వాడి మాటలు కూడా సరిగ్గా రావటం లేదు. ఎందుకంటే తన రూపాన్ని చూసి అప్పటికే వణికిపోతున్నాడు కాబట్టి. ఇక వెనుక నుండి అస్లాం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పడం మొదలుపెట్టాడు. తన ప్రార్థన తాను చేస్తున్నాడు, తన ప్రార్థన ఇతను చేస్తున్నాడు. ఇక రమేష్ మళ్ళీ బైక్ కిక్ కొట్టాడు. ఒక్కసారిగా ఇంజన్ స్టార్ట్ అయింది. ఇక అదే సమయంలో ఆ ఆకారం మరింత దూరం వెళ్ళినట్టుగా అనిపించింది. రే, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాంరా అని రమేష్తో అస్లాం గట్టిగా అరిచి మరీ చెప్పాడు. ఇక రమేష్ యాక్సిలేటర్ని పూర్తిగా లాగాడు. బైక్ ఈసారి చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. ఆ ఆకారం వాళ్ళ దారి నుండి తప్పుకున్నట్టుగా అనిపించింది. కానీ ముందుకైతే వచ్చేస్తుంది. రే, ఏం చేద్దాంరా అని చెప్పగానే చెయ్యటానికి ఏమీ లేదురా, మనం దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోవలసిందే. ఇక భయపడకుండా బైక్ మరింత వేగాన్ని పెంచి ఒక్కసారిగా ఆకారాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడే ఇంకో సంఘటన జరిగింది. అదేంటో తెలుసా? వారు ఎప్పుడైతే ఆ బైక్తో ఆకారాన్ని గుద్దుకు వెళ్ళిపోయారో తనకేమీ కాలేదు. ఏదో పొగమంచు నుండి బైక్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది. అంటే ఆకారం లోపల నుంచి బైక్ ముందుకు వెళ్ళిపోయింది. అది పూర్తిగా ఆ దారి నుండి తప్పుకుంది. కానీ వెళ్ళటం మాత్రం లేదు. వారు వెనుక నుండి అనుసరిస్తూనే ఉంది. బైక్ ఎంత స్పీడ్గా వెళ్తే అదే వేగంతో వారి వెనుకే అది వస్తూ ఉంది. ఎంత దూరం వెళ్తున్నా వారిని అనుసరిస్తూనే ఉంది. వారు స్పీడ్ పెంచితే పరిగెడుతున్నట్టుగా వస్తుంది. సరిగ్గా కొద్ది దూరం వెళ్ళాక వారికి అక్కడే ఒక చిన్న ఫ్యాక్టరీ కనిపించింది. అక్కడ బయట లైట్స్ అయితే వెలుగుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అక్కడే ఒక హనుమాన్ టెంపుల్ కనిపించింది. అసలు అక్కడ ఆలయం ఉందిరా, వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని రమేష్ చెప్పాడు. ఇక వారు వెంటనే ఆలయం దగ్గరికి చేరుకోగానే బైక్ ఆపేశారు. కంగారులో స్టాండ్ కూడా వేయకుండా బైక్ని క్రింద పడేసి నేరుగా లోపలికి వెళ్ళారు. అయితే అప్పటికే సాయంత్రం పూజ చేసినట్టుగా కనిపించింది. దీపం ఆరిపోయినా సరే నూనె మాత్రం అలాగే ఉంది. వెంటనే అస్లాం దగ్గర ఉన్నటువంటి లైటర్ తీసుకుని అక్కడే దీపాన్ని వెలిగించారు. ఇద్దరూ ప్రార్థన చేసుకున్నారు. స్వామి, మా ప్రాణాలు కాపాడాం, మా ఇల్లు సురక్షితంగా మమ్మల్ని చేర్చు, దయచేసి మమ్మల్ని మా ఇంటికి చేర్చు అని వణుకుతూ ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే సరిగ్గా నోరు కూడా తిరగటం లేదు.
ఇక అస్లాం కూడా తన మత విధానాలతో ప్రార్థన చేసుకున్నాడు. ఆ తరువాత వారికి ధైర్యం వచ్చింది. అయితే అస్లాం ఒక ముస్లిం వ్యక్తి అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని బాగానే గౌరవిస్తాడు. వెంటనే అక్కడ ఉన్న సింధూరాన్ని తీసుకుని ఇద్దరూ కూడా ముఖం మొత్తానికి అద్దుకున్నారు. వెంటనే క్రింద పడి ఉన్నటువంటి బైక్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్లారు. ఈసారి ఆ భయానకమైన ఆకారం ఎక్కడా ఎదురవ్వలేదు, కనిపించలేదు. కొద్ది దూరం వెళ్ళగానే హఠాత్తుగా వారికి ఒక హైవే కనిపించింది. ఇక హైవే మీదకు వచ్చాక వాళ్ళ ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది. రే రమేష్, మన బ్రతుకున్నాంరా అని అస్లాం ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు. ఇక్కడ మరో విచిత్రమైనటువంటి విషయం కూడా జరిగింది. అదేంటంటే వారు వెళ్ళినటువంటి దారి వేరు, తిరిగి వచ్చినటువంటి దారి వేరు. హైవే ఎక్కే వరకు వాళ్ళకే అర్థం కాలేదు వారు ఎలా వెళ్ళారో, ఎక్కడికి వచ్చారో కూడా. రే అస్లాం, మనం వెళ్ళిన దారిలో హైవే లేదు కదా, మరి మనం హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చాం అని రమేష్ ఆశ్చర్యంతో అడిగాడు. నాకు తెలియదురా, బహుశా ఆంజనేయ స్వామి లేదా అల్లాహే మనల్ని కాపాడుంటాడు. వారే మనల్ని దారిలోకి తీసుకొచ్చారు. అదేరా, ఇదంతా కూడా దేవుడి మహిమ అని అస్లాం చెప్పాడు. ఇక వారిద్దరూ అక్కడి నుండి అన్న వదినల ఇంటికైతే వెళ్ళలేదు. నేరుగా వారి గ్రామానికి చేరుకుని ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా కూడా వారికి నిద్ర పట్టలేదు. ఇక మర్నాడు ఉదయాన్నే వారి అన్నా వదినలకైతే కాల్ చేసి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పారు. సరేలేండి, కార్డు ఇవ్వకపోతే ఏమైంది, చెప్పారు కదా, ఈ మాత్రం సరిపోతుంది, మీరేం కంగారు పడద్దు, మీకేం కాలేదు కదా, అదే మాకు చాలు, మేం తప్పకుండా వస్తామని చెప్పారు. ఇక పెళ్లి పనుల్లో వారు బిజీగా ఉండటంతో ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు. ఈ సంఘటన మొత్తం జరిగింది, అలాగే చాలా సంవత్సరాలు కూడా గడిచిపోయింది. కానీ రమేష్ ఇప్పటికే అనుకుంటాడు, ఆ రాత్రి ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసమే, వారి నమ్మకమే వాళ్ళని కాపాడింది అని. ఎటువంటి అనూహ్య శక్తులైనా దైవ నామం ముందు తల వంచుతాయిది. ఈ కథ రమేష్ గారు చెప్పినటువంటి ఓ సంఘటన. రాత్రిపూట ఒంటరిగా అపరిచిత ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి ప్రాంతాలకు మీరు వెళ్ళాలి అనుకుంటే ముందే తెలిసిన వారిని సంప్రదించండి. వారు మీకు ఏదైనా సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఎనీవే, ఈ స్టోరీ ఎక్కడితో పూర్తవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు రెగ్యులర్గా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం మీతో చెప్తున్నాను. మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ లేదా మీకు తెలిసిన అనుభవాలు కానీ మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయొచ్చు.